ఈ రోజు కార్యకర్తలు పడతా ఉన్న బాధలు నా కళ్ళతో నేను చూస్తా ఉన్నా. వచ్చావా? ఇవాళ కూడా రాకపోతే కనపట్లేదు అని పేపర్లో ఇద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు ఏమంటున్నావు మరి? కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రేమించినందుకు, జరిగేదే కదా, కేవలం జగన్ను సొంత కుటుంబ సభ్యుడిగా ఆప్యాయంగా ఆదరించినందుకు కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావు. ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఏదైతే ఇబ్బందులు పడతా ఉన్నారో ఇంతగానో దిక్కుమాలిన స్టేట్మెంట్ గా చూడం. ఆ బాధలు ఆ కష్టాలు స్వయంగా నేను చూశా కాబట్టి ఈరోజు చెప్తా ఉన్నా. సేమ్ టు సేమ్. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? ఇక నెక్స్ట్ వచ్చే జగన్ 2.0లో మాత్రం పరిస్థితి ఇట్లుండదు. మొట్టమొదటి పీఠం కార్యకర్తకే వేస్తా. ఈ రోజు ఎవరెవరైతే పోలీసులు, ఎవరెవరైతే అధికారులు, ఎవరెవరైతే మిమ్మల్ని ఇబ్బందులు పెట్టారో అందరి పేర్లు నోట్ చేస్తారు. నువ్వు చూడటం తప్ప పొడిసేదేవి లేదని మాకు అర్థమైంది. ఒక్కొక్కడిని మాత్రం యూనిఫామ్ కున్న వాల్యూ ఏమిటి అనేది వాళ్ళకి అర్థం కావాలి. యూనిఫామ్ అంటే ప్రజలకు మేలు చేయడం కోసం యూనిఫామ్, అంతేగాని అధికారంలో ఉన్న వాళ్ళ కోసం సలాములు కొడుతూ గులాంగిరి చేస్తూ ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. చూడండి, ఇటువంటి చిత్రహింసలు పెట్టే కార్యక్రమం ఈ రోజు అయితే ఏదైతే జరుగుతా ఉందో దీనికి తెర పడాలి అని అంటే నేర్చుకున్నారు అన్ని. ఎవరు చెప్పింది? ఏదైతే నువ్వు విత్తినావో అది ఎలా పండుతుంది అనేది నీకు తెలిస్తేనే వచ్చాడమ్మా ఉచిత సేకరణ. ఇంకొకసారి నువ్వు ఆ ఇత్తనం ఇత్తడానికి నువ్వు భయపడే పరిస్థితిలోకి నువ్వు వచ్చినప్పుడే ఇది జరుగుతుంది. కాబట్టి ఈసారి మాత్రం ఖచ్చితంగా మెసేజ్ ఖచ్చితంగా పోతుంది. ఏం చేద్దామంటావు మరి? చూడండి అక్కడ ఏముందో. ఎవడెవడైతే అధికారి, ఎవడెవడైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తను ఎవడెవడైతే ఇబ్బంది పెట్టాడో వాళ్ళందరినీ కూడా చూస్తూ ఊరుకోము. కూడా ఒక మాట చూశారు, చట్టం మీద దోషులుగా నిలబెడతాము. ఒకవేళ వాళ్ళు రిటైర్ అయిపోయి వెళ్ళిపోయినా, లేకపోతే వాళ్ళు దేశం విడిచిపెట్టిపోయినా కూడా ఎవరిని వదిలిపెట్టం. ఎవడబడతాడు ఎవరు నేర్చినావు? ఆడవాడు మోపాయినారు ఇట్లా నాకే అడ్డం మాట్లాడుతున్నావు. బుద్ధి ఉండాలి కదా నీకు. నేను చెప్పేది మనం కూడా అర్థం. సప్త సముద్రాల అవతలున్నా కూడా అందరినీ కూడా పిలిపించే కార్యక్రమం చేస్తాం. పిలిపించిన తర్వాత సినిమా మామూలుగా ఉండదు. కావాలని మాట్లాడు, నా తలరాత ఈ మాట మాట్లాడాలి, జనంతో దిగులు తినాలని రాసింటేనే తింటాను. సినిమా మాత్రం అదో లెవెల్లో ఉంటుంది. సినిమా మాత్రం మీ అందరికీ తెలిసిపోయిందా? ఈరోజు ప్రభుత్వం చేస్తా ఉన్న పనితీరును చూస్తూ ఉన్నాం. కార్యకర్తలను ఒక వైపున ఇబ్బందులు పెడతా ఉన్నారు. నేను క్లాసికల్ డాన్సర్ కదా అని క్లాస్ గా కనిపిస్తున్నాను అనుకుంటున్నావేమో. అడిగితే తోలు తీసేస్తాను ఏమనుకో. అప్పుడు కేసులు పెడతా ఉన్నారు. నేను ఎప్పుడు చూడలే ఇటువంటి రాజకీయాలు. తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తా ఉన్నారు. ఏ తప్పు చేయకపోయినా గానీ కేసుల్లో ఇరికిస్తా ఉన్నారు. సంబంధం లేకపోయినా కూడా పాత కేసుల్లో తవ్వి మరీ పేర్లు ఇరికిచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు. అంటే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఎందుకు ఇంత స్థాయిలోకి దిగజారిపోతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు? కారణం ఏంటంటే ప్రజల్లో చంద్రబాబు నాయుడు పలసనవుతా ఉన్నాడు. ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. కారణం ప్రజలకు ఇచ్చిన మాట ఏది కూడా చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చక. ఏంటిది మాకేంటిది అంటున్నాను. అరే 100 అంటాం సార్, కోపం మామూలుగా మాట్లాడతాం. చాలా మంది చాలా అంటారు. ఏం యాక్టింగ్ బ్రో. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ ఏదో చేయండి.